ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. బాబాయ్ గారు, ఎన్నికల దగ్గరికి వస్తుంటే మాటల వేడి పెరుగుతాం. మన తిరువురులో సభ జరిగిన తర్వాత అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని బ్రోకర్ అని సంబోధించడం కావచ్చు, లేదంటే నిన్నటికి నిన్న కొడాలి నాని ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను చంద్రబాబు నాయుడు 100 కోట్లకి 50 కోట్లకి అమ్ముకుంటున్నాడని చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారో ముందు ఎదటి పార్టీ మీద చల్లుతారు. వాళ్ళు ఏం చేయబోతారో ముందల వాళ్ళని మళ్ళీ కొంచెం అన్నా తప్పుకుందామని చెప్పి ఈడు దొంగతనం చేయబోతా పలానాడు దొంగతనం చేస్తాడని ముందే చెప్తారన్నమాట. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళది బయటపడిపోయింది. ఏది జగన్మోహన్ రెడ్డి మన ఒంగోలు మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని 180 కోట్ల నుంచి 200 కోట్ల డబ్బులు తెచ్చి డిపాజిట్ అది చేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడాలి, వాళ్ళని విమర్శిస్తా వాళ్ళని టార్గెట్ చేసి తిట్టాలి అనే దాని మీదకి ఆయన కొంచెం నైతికంగా, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఆయన కొంచెం నైతిక విలువలు ఉన్న మనిషి. దాని మీద నేను ఇటువంటి రాజకీయాలు నేను చేయలేనని చెప్పి ఆయన ఇలా సైలెంట్ అయి పక్కకు తప్పుకున్నాడు. నాకు ఆయన దండం పెట్టి మీ పార్టీకో దండం, మీ ఎంపీ సీట్కో దండం నాకు వద్దని. దాన్ని వీళ్ళు ప్రతి సీట్ని అదే అడుగుతున్నారు. ఎంపీ కావాలంటే 180 కోట్లు. వీళ్ళు ఎంపీ కావాలని ఎవడు పోయి క్యాండిడేట్లు అడగట్లే. ఇవాళ వైసీపీని అడిగే సీను లేదు. వీళ్ళే పిలిచి అడుగుతున్నారు, నీకు ఎంపీ టికెట్ ఇస్తావు, నువ్వు 200 కోట్లు ఇవ్వి, లేకపోతే 150 కోట్లు ఇవ్వి, 100 కోట్లు ఇవ్వమని అడుగుతుంటే అందరూ పారిపోతున్నారు. అది వీళ్ళ మీద రుద్దుతున్నారు, చంద్రబాబు నాయుడు మీద. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయం చేస్తున్నారు 10 సంవత్సరాల నుంచి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాడు. మరి 40 ఏళ్ళ నుంచి ఏనాడు ఎంపీకి 100 కోట్లు ఇవ్వమని బేరం పెట్టాడు, ఎమ్మెల్యేకి బేరం పెట్టాడని ఏనాడు రాలా. ఇవాళ ఈ వైసీపీ వాళ్ళు వచ్చినాకే వచ్చింది. కానీ ఎవరికి ఏ పార్టీ కూడా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారు అనేది ఇంతవరకు ఇలా. వాళ్ళు ఎవరికి అర్హత తగ్గట్టు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచారు, అంతవరకు జరిగింది. కానీ ఈ వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని ఎదుటి వాళ్ళ మీద రుత్తారు. అది అంటే అంబటి రాంబాబు కూడా చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు బ్రోకర్ అంటూ కూడా ఇక అంబటి రాంబాబు పెద్ద బ్రోకరు. వాడంత పనికిమాలిన బ్రోకర్లో కూడా బ్రోకర్ అన్నా కూడా దానికంటే నీచమైన పదం, ఇంకా తక్కువ పదమే. బ్రోకర్ అంటే నీచమైనది కాదు, అది కొంతమంది వృత్తి. బ్రోకర్ అంటే మీడియేటర్గా అట్లా చేస్తారు. ఇదివరకు బ్రోకర్ అంటే ఈ తార్చే వాళ్ళని వీళ్ళని బ్రోకర్ అని చెప్పని, అమ్మాయిలను తార్చేవాళ్ళు మబ్బి పెట్టి తీసుకెళ్ళి వాళ్ళని బ్రోకర్లు అంటారు. ఆ కేటగిరీ కంటే కూడా తక్కువ చెందినాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఏందో, అంబటి రాంబాబు వ్యక్తిత్వం ఏందో రాష్ట్ర ప్రజలు తెలుసు, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళకి తెలుసు, అన్ని జిల్లాల వాళ్ళకి తెలుసు. మరి ఆయన స్థాయికి చంద్రబాబు నాయుడిని బ్రోకర్ అంటే చంద్రబాబు నాయుడిని ఏ రకంగా బ్రోకరు, ఎక్కడ బ్రోకరు? ఆ పనికి మాలిన అంబటి రాంబాబుని ఒక్కసారి చెప్పమనండి. చంద్రబాబు నాయుడు పుట్టుక దగ్గర నుంచి చెప్పనండి ఆయన బ్రోకర్ పని చేసింది. ఇవాళ వద్దు, ఇవాళ కొత్త రాజకీయం వద్దు. ఆయన స్టూడెంట్ దగ్గర నుంచి ఆయన స్వశక్తిగా ఎదిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే. ఇలా పార్టీ ఏదైనా కావచ్చు, పార్టీ ఉండొచ్చు, పోవచ్చు, ఏదైనా కావచ్చు. మరి అటువంటి వాడిని పట్టుకొని మరి బ్రోకర్ అన్నాడంటే వాడిని ఏమని తిట్టాలో, సంపాదించాలో మాలాంటి వాళ్ళకు కూడా ఇక నోరు అదుపు తప్పి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు. రెచ్చగొడుతున్నారు అనమాట. రెచ్చగొట్టి ఇది చేసే పరిస్థితి. కానీ అంబటి రాంబాబు మాటలు ఇట్లాంటి వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటే అంబటి రాంబాబు ఒక కుక్క కన్నా విలువ ఉంటుంది. కానీ కుక్క కంటే ఈయనమైనాడు, దారిని పోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. అట్లా మురిగేవాడు అంబటి రాంబాబు. వాడి గురించి ఏం మాట్లాడకూడదు. అలాగే నిన్న చేసిన కామెంట్స్లో కొడాలి నాని చంద్రబాబు నాయుడు గెలవాలంటే రేవంత్ రెడ్డి షర్మిలాకి సపోర్ట్ చేయాలి, అప్పుడే ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, అందుకే రేవంత్ రెడ్డి ఈయన మీద అని చెప్పి నాని చేసిన వ్యాఖ్యలు కొడాలి నాని. అంటే నిజంగానే ఇక్కడ చంద్రబాబు గెలవాలంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండాల్సిందేనా? అంటే వీళ్ళంతా పనికిమాలినాళ్ళ. ఇప్పుడు రేవంత్ రెడ్డిని వీళ్ళని అర్థం పెట్టుకొని గెలవటానికి ఇప్పుడు కొడాలి నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది వీళ్ళు, గెలిచింది ఆయన చంద్రశేఖరరావు గారిని, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని గెలిచారు, వీళ్ళు చేశారు. వీళ్ళు చేసిన రాజకీయమే వీళ్ళు కూడా చేస్తారనే దాని మీద వస్తుంది. వీళ్ళు అసలు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఏ రకంగా చేస్తాడు? రేవంత్ రెడ్డి సపోర్ట్తో ఈ రాష్ట్రంలో ఓట్లు ఎవరు వేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే ఇద్దరికి ఆయన గురు శిష్యుల సంబంధం. ఆయన ఈ పార్టీలో పనిచేశాడు ఒకప్పుడు, అంతవరకే మంచితనం మీద ఆయన ఇడిపోయినా కూడా నేను ఆయన తిట్టను, మంచితనంగానే ఉంటాననే దాంట్లో ఉన్నాడు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఆయన ఏం చేస్తాడు? మీ కేసీఆర్ పూర్తిగా సహకరించినట్టు ఈయన సహకారం కోరుకోడు, ఆయన చేయడు. ఎందుకంటే పైపై చంద్రబాబు నాయుడుకి 2 రాష్ట్రాలు నాకు కావాలనుకునే మనిషి, 2 రాష్ట్రాలకి న్యాయం జరగాలనుకునే మనిషి.
మీరు దుర్మార్గంగా ఆ రాష్ట్రంలో మీకు సొంత ప్రయోజనాలు కలగాలి, ఈ రాష్ట్రం అన్నా నాశనం అయిపోవాలి అని కోరుకునేది వైఎస్ఆర్సీపీ. అదే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ఏంటంటే 2 రాష్ట్రాలు బాగుండాలి అని కోరుకునే పార్టీల్లో మొట్టమొదటి ఉంటుంది ప్రాంతీయ పార్టీల్లో. మరి అటువంటి ఆయనకి మరి వాళ్ళు ఏ రకంగా సహాయం చేసుకుంటారు, ఎందుకు సహాయం తీసుకుంటారు? వాళ్ళు ఓట్లేడు ఏముండయి. అటువంటిదంతా అది అబోధ కల్పన. పైపెచ్చి ఇంకోటి చెప్తున్నారు, ఏది మా ఫ్యామిలీని ఎడగొట్టాడు, మా అన్న మా కుటుంబాన్ని ఎడగొట్టాడు అని చీల్చే ప్రయత్నం చేశాడని. అంటే మీ కుటుంబం అంత బలహీనమైందా, అంత పనికిమాలినాళ్ళ? ఎవరో ఒక మనిషి వచ్చి మీరు మా కళ్ళే రండి మేము గెలుస్తామని చెప్పి అంటే చీలిపోయే అంత బలహీనలా? మీరు బలహీన మనస్తత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి? మీరు అంత బలహీనం, అంత బంధాలు లేని కుటుంబమా? మీరు అది కుటుంబం అంటారు అంత బంధాలు లేని కుటుంబాన్ని? దాన్ని ఎవరో చీలిస్తే చీలిపోయింది. మీరు ఒక తల్లి తండ్రి కడుపును పుట్టారు. మీరు సక్రమంగా ఉంటే ఎవరో ఇంకోటి వచ్చి మధ్యలో వాడు వస్తే వాడు నలిగిపోవాలి, కానీ వాడు మీకు పొలాలు పెట్టినంత మాత్రాన్ని మీరు ఇడిపోతున్నారంటే మీరు అది ఆత్మహత్య సదృశ్యం చెప్పాలంటే. మీరు ఆ మాట మాట్లాడే బదులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం రైట్. మా అన్న చెల్లెల్ని వేరు చేస్తున్నారు, మా కుటుంబాన్ని చీలుతున్నారు అనే మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి మీరు ఆ మాట మాట్లాడుతున్నామంటే ఆ మాట మాట్లాడే బదులు ఆత్మహత్య చేసుకొని సావటం రైటు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం అంశానికి వచ్చేసరికి ఈరోజు సాక్షి పేపర్లో కానీ 2 రోజుల నుంచి మనం చూస్తే లోకేష్ వల్లే కేశినేని నాని పార్టీకి దూరం అవ్వాల్సి వచ్చింది, రాజీనామా చేశాడు, లోకేష్ నాయకత్వం పార్టీలో ఎవరు కోరుకోవట్లేదని చెప్పి వార్తలు రాస్తాం. దీని ఎట్లా? అది ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వం మెయిన్, తర్వాత లోకేష్ గారు కూడా సమర్థవంతంగా పనిచేసేవాడి నాయకత్వాన్ని కోరుకుంటారు, కానీ ఒక బలహీనుడు నాయకత్వాన్ని ఎవరూ కోరుకోరు. ఇక కేశినేని నాని గారి పరిస్థితికి వచ్చేతలకి ఆయన అంతటికి ఆయనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అధిష్టానం దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు నాకు తెలిసిన వార్త, నేను విజయవాడ ఎంపీగా ఈసారి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయలేను, ఎక్కడో సాట ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎమ్మెల్యే సీటు నా కూతురికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేము నిలబడతామని చెప్పి ఆయన అడిగాడని అడిగినట్టు ఇంతకుముందు వార్తలు వచ్చినాయి. అడిగితే దీనికి మీరు ఎంపీ క్యాండిడేట్ని ఎవరినో ఒకరిని ఆల్రెడీ సిద్ధం చేసుకోండి విజయవాడకి, నేనైతే ఉండను ఎంపీగా అని అన్నారు. అప్పుడు ఆయన వాళ్ళ తమ్ముడు చిన్ని అనే ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చారు. ఎవరో ఒకళ్ళు కావాలి కింద ఆయన ఉత్సాహంగా ఉన్నాడు, మరి పని చేసుకుంటున్నాడు. ఆయన ఆల్రెడీ బాగా పనిచేస్తున్నాడు. పనిచేసే దాంట్లో ఆయన్ని ఎంక్వైరీ చేశారు, వీళ్ళు ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఇచ్చే తలకి ఆ కేశినేని నాని గారు ఏమంటున్నారు, ఆయన తప్పితే ఎవరికైనా ఇవ్వండి నేను సపోర్ట్ చేస్తాను, ఆయనకి ఇస్తే మాత్రం నేను పార్టీని వాడగొడతానికి నేను ఇండిపెండెంట్గా వేస్తానని చెప్పి ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పైపెచ్చు అధిష్టానాన్ని కూడా లెక్క చేయనట్టుగా మాట్లాడుతున్నాడు. పార్టీలో ఉండి మరి ఎగస్ పార్టీ ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మేమే గమనిస్తూ ఉన్నాం. ఆడ జగ్గైపేట ఎమ్మెల్యేతోటి, నందిగామ ఎమ్మెల్యేలతోటి వాళ్ళతోటి తిరగటం, మళ్ళీ మైలవరం ఎమ్మెల్యేతో తిరగటం అది చేస్తున్నాడు. మరి ఒక అపోజిషన్ పార్టీ అయి ఉండి నువ్వు వాళ్ళతో తిరుగుతా అదేమంటే నా నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నాను అన్నాడు. నీ నియోజకవర్గ అభివృద్ధిలో ఏదైనా వస్తే నీ ఎంపీ నువ్వు చేయలేదని అను, నువ్వు మా కేసినేనని ఇలా బయటికి ఒకవేళ పోయినా కూడా అతనేమీ పనికిమాలిన లీడర్ కాదు, మంచి లీడరే. కానీ అతని మూలాన పార్టీకి నష్టం వచ్చేటట్టుగా అతని ప్రవర్తన ఉంది. ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలని ఆయన ఒక డిక్టేటర్షిప్గా ఒక అధిష్టానాన్ని కూడా ధిక్కరించి మాట్లాడుతున్న తలకి మరి పార్టీ సహించలేదు కదా, పార్టీ బతకాలి కింద ఆయన ఒక్కడి మూలాన పార్టీని నాశనం చేసుకోలేరుగా. అందుకని చెప్పి బయటకు పోయాడు. కానీ కొడాలిన కేశినేని నాని అంత పనికిమాలినాడు అని కానీ ఆయన మంచోడు కాదని కానీ ఎవడో ఒప్పుకోడు, ఆయన మంచోడనే చెప్తాం. మంచోడైనా కూడా పార్టీకి సహకరించినప్పుడు ఉపయోగం లేదు కదా, అందుకని పక్కన పెట్టారు పార్టీని. అంతేగాని ఈ లోకేష్ పక్కన పెడితేనో లేకపోతే నేను పక్కన పెడితేనో పక్కన పెట్టే క్యాండిడేట్ కాదు. లోకేష్ చెప్పినంత మాత్రాన పక్కన పెట్టి ఆయన దగ్గర సమర్థత, ఆయన అందరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉంటే ఆయన ఎందుకు ఇప్పుడు ఆయన ఎంపీ వద్దన్నాడు, వాళ్ళ తమ్ముడు సపోర్ట్ చేయమను, ఇవాళ కూడా పార్టీలో ఉంచి ఆయన కావాల్సిన సార్ ఎమ్మెల్యే సీట్ ఇస్తారు. అట్లా చేయడంట, వాళ్ళ తమ్ముడికి కాకుండా ఎవరికైనా చేస్తానంటున్నాడు. మరి అది తప్పు కన్నా, ఇప్పుడు సమర్థుడికి ఇస్తారు కానీ నువ్వు ఎవరికైనా అంటే నువ్వు చెప్పినాడికి ఇవ్వలేదంటే అట్లా. అందుకని చెప్పి అది బయటకు పోయారు. కానీ అది ఒట్టి మాట. లోకేష్ వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. అందరూ ఒక సమర్థుడు అయితేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ సమర్థుడు కాకపోతే ఎవరిని యాక్సెప్ట్ చేయరు. అది